ప్రస్తుతం మనం రాజమండ్రి నేషనల్ జాతీయ రహదారి హైవేపై ఉన్నాము. ఈ బొమ్మూరు వేమగిరి జాతీయ రహదారిపై ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఏర్పాటు చేశారు. లక్షలాదిగా వచ్చే ఈ జాతీయ రహదారి ప్రస్తుతం ఈ మెగా అభిమానులతో కిక్కిరిసిన పరిస్థితి నెలకొంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇలా జాతీయ రహదారి నుంచి మనము ఎడమవైపుకు చూసామా, ఈ ఖాళీ ప్రాంగణంలో ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలోనే సభ నిర్వహించారు. అదే ప్రాంగణంలో ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 1,00,000 మంది పట్టే విధంగా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. స్టేజ్ కూడా ఒక ప్రత్యేకంగా, అంటే గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అటు భారీ స్టేజ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. అంటే ఇది ఒక ఓపెన్ ఆడియో ఫంక్షన్ మాదిరిగా అయితే మాత్రం ఇక్కడ స్టేజ్ అంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మనం చూస్తున్నాం, ఏదైతే మనకి బ్లాక్గా కనిపిస్తుందో ఆ బ్లాక్గా ఉన్నదే అసలైన స్టేజ్. ఆ ముందు వివిఐపి, ఆ తర్వాత విఐపి, ఆ తర్వాత సాధారణంతా కూడా కుర్చీలో కూర్చునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. ఒకసారి ఈ జాతీయ రహదారి మనం చూసుకున్నట్లయితే ఈ వేమగిరి ఈ జాతీయ రహదారి రాజమండ్రి నుంచి వేమగిరికి వచ్చే రహదారి గుండా మనం వెళ్ళాము. ఎడమ వైపు మనకి ఈ రోడ్ అంతా కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? మీ ఊర్లో చిరంజీవికి సంబంధించిన ఈవెంట్ జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అన్ని బాగున్నాయి. మొట్టమొదటిసారిగా ఇదేనా? ఇదేనండి, ఇప్పుడు షూటింగ్ వచ్చేవారు, ఇలా ఇప్పుడే వస్తామండి. షూటింగ్ స్టార్టింగ్ లో ఇక్కడే తీసారండి, షూటింగ్ కొండ మీద. హ్యాపీగా అనిపిస్తుందా? అంత హ్యాపీగానే ఉందండి, హ్యాపీగా. ఇలా ఈ విధంగా వారంతా కూడా వారి అభిమానాన్ని చాటు చెప్పుకుంటున్న పరిస్థితి. జాతీయ రహదారి అంతా కూడా కిక్కిరిస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ప్రస్తుతం మరొక 2-3 గంటల్లోనే ఈవెంట్ అనేది ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చిరంజీవి అభిమాన నాయకులు స్వామినాయుడు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. వీటితో పాటు మెగా అభిమానులకు సంబంధించి చిరంజీవి, పవన్ కళ్యాణ్, అదేవిధంగా అల్లు అర్జున్, ముఖ్యంగా రామ్ చరణ్కి సంబంధించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఈ ఈవెంట్కు చిరంజీవి కూడా హాజరవుతారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారు అనేది ప్రచారం జోరుగా సాగుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సర్వేగంగా చేస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు చెప్పారు, అతి భారీగా ఈ ఈవెంట్ దేశ చరిత్రలో ఉండే విధంగా ఈ ఫ్రీ ఆడియో రిలీజ్ ఈవెంట్ అనేది చేస్తామని గతంలో విజయవాడలో చెప్పారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అదే విధంగా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇచ్చేందుకు కూడా ప్రత్యేకమైన సిబ్బంది కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకున్న పరిస్థితి నెలకొంది. మరి కొద్దిసేపట్లోనే ఈ ప్రాంతానికి వీరంతా కూడా, అంటే సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ దిల్ రాజుతో పాటు దర్శకత్వం వహిస్తున్న శంకర్, తమిళ డైరెక్టర్ సంబంధించి ప్రత్యేక పేరుగాంచిన శంకర్తో పాటు రామ్ చరణ్, అదేవిధంగా చిరంజీవి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ దర్శకులు అనేక మంది, రాజమౌళి కావచ్చు, ఇలా అనేక మంది దర్శకులు కూడా ఇక్కడ చేరుకుంటారు. ఆయనతో పాటు ఈ సినిమాలో నటించిన హీరోయిన్లతో పాటు సైడ్ యాక్టర్స్, జబర్దస్త్ టీమ్, ఇలా అనేక మంది కూడా ఇక్కడికి చేరుకుంటారు. మొత్తానికి సాయంత్రం 6 గంటలకు ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది స్టార్ట్ కానుంది. మొట్టమొదటిగా గోదావరి జిల్లాలో, అంటే నిజానికి చెప్పాలంటే చిరంజీవి కూడా ఈ ప్రాంతం మొగల్తూరు, గోదావరి జిల్లాలకు సంబంధించి మొగల్తూరు ప్రాంతానికి చెందిన నటుడు, ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందినవాడు కావడం, ఇదే ప్రాంతంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మొట్టమొదటిసారిగా అది భారీగా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. చూడాలి మరి రాత్రి 6 గంటల అయిన తర్వాత ఈ జాతీయ రహదారి అంతా ఎలా ఉంటుంది, ఏ విధంగా జరగబోతుంది, ఎంత పెద్ద మొత్తంలో వస్తారనేది వేచి చూడాలి. ఏదేమైనా ఈవెంట్కి మాత్రం లక్షలాదిగా వస్తారని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికీ యువత అంతా కూడా, అంటే ఒక్క తూర్పుగోదావరి జిల్లాలే కాకుండా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువత ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా జాతీయ రహదారిపై జాగ్రత్తలు వహించాలి, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త ఉండాలని ఇప్పటికే అభిమానులు కూడా చెబుతున్నారు. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? ఏంటి ఎందుకు వచ్చారు, ఏంటి విషయం? పవన్ కళ్యాణ్ చూడడానికి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చూడడానికి వచ్చారు. ఓకే, ఈవెంట్ ఎలా ఉండబోతుంది అంటారు? ఏంటి సూపర్. ఓకే, బైక్ మీద స్లోగా వెళ్ళండి, జాగ్రత్త. ఓకే, ఇది మొత్తానికి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతం, అంటే ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆయనపై అభిమానం పెద్ద ఎత్తున ఈ ఉమ్మడి జిల్లాలో, గోదావరి జిల్లాలో ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి పెద్ద ఎత్తున ఆయన్ని చూడడానికి కూడా అభిమానులు చేరుకుంటున్నారు. ఏదేమైనా ఈవెంట్ గేమ్ చేంజర్కి సంబంధించి ఈవెంట్ ఒక సందడి వాతావరణం రాజమండ్రిలో నెలకొందని చెప్పుకోవచ్చు.